సో హాయ్ హలో ఎవ్రీవన్. సో మేమైతే శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాముల వారి పాదాల వద్దకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మిట్ట మధ్యాహ్నం ఎండ అయితే బీభత్సంగా ఉన్నది, అయినా కూడా వెళ్ళాలి కదా. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మేము అండ్ మా అక్కలు, మా కోడళ్ళు, మా వదినలు అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో బ్లాగ్ పూర్తిగా చూడండి, బాగుంటుంది. కంటిన్యూగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో హైవే దాటితే ఒక ఘాట్ రోడ్ ఉంటుంది, ఆ ఘాట్ రోడ్ నుండి పట్టుకొని వెళ్తే అక్కడి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మేము వెళ్ళే దారిలో మా కోడలకి అయితే కాళ్ళు వచ్చినాయి. సో నన్ను ఎత్తుకో అంటుంటాను. సో ఎత్తుకున్నా అప్పటికి. సో ఏంటంటే సో తననైతే ఎత్తుకున్న మా కోడల్ని కాళ్ళు వస్తున్నాయి అనేసరికి. సో తన వేటు పైన ఎండ మొత్తం మీద ఆ వేడికి నాకు చుక్కలు కనబడి అనుకో. సో అది తప్పదు కదా, అట్లా నడుచుకుంటే ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయినాం మేమందరం కలిసి. సో మేము వెళ్ళినామో లేదో ఎగ్జాక్ట్లీ అప్పుడే శ్రీ రాముల వారి పాదాల వద్ద కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి కదా. సో నేను లోపలికైతే వెళ్ళిన, మొత్తం కంప్లీట్లీ అక్కడ అగరబత్తులు ఏవైతే ఉన్నాయో అవి అందించినతో మొత్తం కంప్లీట్లీ పొగ అయితే కమ్ముకున్నది అక్కడ. సో అక్కడ పెద్ద విండో ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో దాని తర్వాత మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఏం మొక్కుకున్నా ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కోరికలు నేనే మనస్ఫూర్తిగా మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టిన. సో దాన్ని అయితే మా కోడలు బాగా కవర్ చేసింది మొక్కుకునేది. సో అక్కడికి వెళ్ళినప్పుడే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ముందే చేరుకొని ఉన్నారు వాళ్ళు అక్కడ. సో చెప్పినా కదా, మనం దేవుని దగ్గరికి పోతే కోరికలు మామూలుగా కోరుకోం. సో మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా కోరికలు కోరుకొని ఒక కొబ్బరికాయను అయితే కొట్టిన అక్కడ. సో ఆ కొబ్బరికాయ కొట్టి వెంటనే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ రాముల వారి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. సో పంతులు గారు అయితే వేద మంత్రాలు పఠించడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చిన పంతులు గారు స్టార్ట్ చేసిన వేద మంత్రాలు. సో అక్కడ నుంచి తలంబరాలు అయితే తీసుకొని కొంచెం దగ్గరికి అయితే వెళ్ళింది, ఎందుకంటే చాలా లాంగ్ ఉండే నేను. సో వీడింగ్కి రావాలి. సో మన దగ్గర ఉంటే ఆ కళ్యాణం దగ్గర నుండి చూసినట్టు కూడా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో దానికోసం అయితే ఇట్లా ఫ్రంట్ నుండి కాకుండా సైడ్ నుండి అయితే వెళ్ళిన. సో అప్పటికి ఆల్మోస్ట్ మొదటి అంటే ఫస్ట్ సారి వేస్తారు కదా, ఆ తలంబరాలు అయితే వేసేసిండు. తర్వాత నేను సైడ్ నుండి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ తలంబరాలు అయితే వేసేసిన. అండ్ సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది. కళ్యాణం అయిన తర్వాత అన్నదానం ఉంటుంది. సో అన్నదానం కూడా అక్కడ మనం అది మెయింటైన్ కాబట్టి వెంటనే మేము వడ్డించిన రెడీ అయిపోయాం. సో ఇక్కడ ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు లేదా చాలా బిల్డింగ్, వానికన్నా బిల్డింగ్ వాళ్ళంతా కాదు కానీ వానికన్నా తెలియదు. 5 రోజులుగా సీతారాముల హారతి పట్టింది. వెంటనే తర్వాత మా పనులకి స్టార్ట్ చేస్తాం. తర్వాత నాకైతే స్వీట్ బాధ్యతలు అయితే అప్పచెప్పిండు. సో స్వీట్ స్పెషల్గా జిలేబీ అన్నమాట, జిలేబీ అయితే ఆర్డర్ ఇచ్చిండు. సో స్వీట్ నేనైతే యాజుగా జిలేబీ అయితే పట్టుకున్నా. మనిషికి ఒకటే వడ్డించాలి కాబట్టి టక అయిపోతాను జిలేబీ అయితే తీసుకున్నా. కదా స్వీట్ అయితే స్టార్ట్ చేసేసిన. లక్ష్మీనగర్ 120 రూపాయలు, 121 రూపాయలు సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వడ్డించడం అయిన తర్వాత మేమైతే తినడం స్టార్ట్ చేసినాం. అబ్బా నిజంగా చెప్పాలంటే టెంట్లో ఫుల్ వేడికి అసలు నాకు వర్షపోలేదు. ఎందుకంటే అప్పుడు వడ్డించేటప్పుడు ఏమనిపించేది, కాకపోతే తినేటప్పుడు అన్నం వేడి ప్లస్ అక్కడ బయట వేడికి అసలు ఒక బీభత్సమైన చెమట పుట్టింది అసలు నేను చెప్పాలంటే.
అందులో ఏది మంచిగా ఏ క్లిప్ మంచిగా ఆ క్లిప్ ఈదురుగాలు వచ్చే విధంగా ఉండే కాబట్టి తొందరనే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసినాం. తర్వాత వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్తో అయితే ఇంటికి వచ్చింది. ఇంతే ఇంకా సీ యూ బాయ్.